ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు, దాంతో ఆరోగ్యశ్రీ అనుసంధానం. సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు మస్ట్ అనే రూల్స్ను సడలించండి. మెడికల్ కాలేజీలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండాలి. అందుకు అవసరమయ్యే కామన్ పాలసీని తీసుకురావాలి. బీబీనగర్ ఎయిమ్స్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు ఉండాలి. గవర్నమెంట్ దవాఖానాలకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లించండి. ప్రైవేట్ ఆసుపత్రులకు 3 నెలల కోసం చెల్లించేలా ఒప్పందం చేసుకోండి. వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో అధికారులకు ఆదేశాలంటూ ఒకరిని చూస్తున్నాం. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ, సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టుని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇక చూడండి, డిజిటల్ హెల్త్ కార్డులు అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. వాస్తవంగా చెప్పాలండి, డిజిటల్ హెల్త్ కార్డులు అనేది నిజంగా కూడా ఇదొక సంస్కరణం అని చెప్పి, అంటే ఆరోగ్య శాఖలో పెద్ద సంస్కరణమైనటువంటి విషయం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. నాకు తెలిసినటువంటి వరకు ఈ డిజిటల్ హెల్త్ కార్డు కనుక ఉంటే దీనికి ఒక నెంబర్ కంపల్సరీ, ఒక యూనిక్ ఐడి నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఈ యూనిక్ ఐడి నెంబర్ తోటి ప్రతి హాస్పిటల్లో కనుక ఆ యొక్క యూనిక్ ఐడి నెంబర్ తోటి కనుక సెర్చ్ చేస్తే ఆ యొక్క పేషెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి. ఆయన పర్సనల్ డీటెయిల్స్తో పాటు గతంలో ఆయన ఏవేవి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏ టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టుల రిపోర్ట్లు ఏమి ఉన్నాయి, ఆయనకి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అంటే హెల్త్ ఇష్యూస్ కానీ గతంలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్, అదేవిధంగా ఏమేమి టెస్టులు చేశారు, అదేవిధంగా ప్రజెంట్ స్టేటస్ అప్పుడున్నటువంటి దానిలో ఆ ట్రీట్మెంట్ ఏం జరిగింది, ఆ మెడిసిన్ ఏం తీసుకున్నాడు, ట్రీట్మెంట్ ప్లస్ మెడిసిన్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏ హాస్పిటల్ పోయినా కానీ ప్రతి హాస్పిటల్ పోయినప్పుడు ఆ ప్రతి హాస్పిటల్ కూడా ఈ డిజిటల్ సంబంధించిన హెల్త్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి అప్డేట్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఒకవేళ ఆయనకి ఏదైనా సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆయన ఒక హాస్పిటల్ తీసుకుపోతారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి ఆయనకు షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, అవి ఇవి అన్నీ చేయాల్సి వస్తుంది కదా. సో దానికంటే ముందు ఏం చేస్తారంటే ఈ యూఐడి నెంబర్ తోటి డిజిటల్ సంబంధించినటువంటి ప్రొఫైల్ చూస్తారు. చూసిన తర్వాత ఆయనకు ఇమీడియట్గా ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని డాక్టర్కి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు ఇక. సో అట్లా ఈ డిజిటల్ హెల్త్ కార్డు కనుక వస్తే నిజంగా కూడా చాలా వరకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆ పేషెంట్ యొక్క ఆరోగ్య స్థితిగతులు అనేవి క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. సో దాంతో ఈజీగా ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ కూడా చాలా సమయం తక్కువ ఉంటుంది. సో దీంతో చాలామంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. నిజంగా కూడా ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పదలుచుకున్న. వాస్తవంగా ఇది చాలా రావాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఇది వస్తే కనుక చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే ప్రాణాలు కాపాడడానికి స్కోప్ అయితే కనబడుతుంది వాస్తవంగా.